హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 4 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక ముద్ర వేసిన నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, టెలివిజన్ హోస్ట్, స్టూడియో అధినేత, సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి అక్కినేని నాగార్జున గారు. 100కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకని తరతరాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన నాగార్జున గారి జన్మదిన సందర్భంగా ఆయన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, అరుదైన విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్యాక్ట్ నంబర్ 1. 40 ఏళ్లకు పైగా స్టార్డమ్. 4 దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న అరుదైన నటుల్లో నాగార్జున గారు ఒకరు. ఫ్యాక్ట్ నంబర్ 2. 8 ఏళ్ల వయసులోనే సినీ ప్రయాణం. 1961లో వచ్చిన వెలుగు నీడలు చిత్రంలో చిన్న శిశువుగా కనిపిస్తూ కేవలం 8 నెలల వయసులోనే తెరపై కనిపించారు. ఫ్యాక్ట్ నంబర్ 3. బాలనటుడిగా గుర్తింపు. 1967లో తన తండ్రి ఏఎన్ఆర్ గారు నటించిన సుడిగుండాలు సినిమాలో బాలనటుడిగా ఆయన కనిపించారు. ఫ్యాక్ట్ నంబర్ 4. కొత్త డైరెక్టర్స్ కు అవకాశం. రామ్ గోపాల్ వర్మ, వైవిఎస్ చౌదరి, దశరథ్, రాహుల్ రవీంద్రన్, రాఘవ లారెన్స్, జేకే భారవి, కళ్యాణ్ కృష్ణ వంటి పలువురు డైరెక్టర్స్ ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 5. ఇతర భాషల దిగ్గజ దర్శకులను టాలీవుడ్ కి తీసుకొచ్చారు. మలయాళ దర్శకుడు ఫాజిల్ ను కిల్లర్ ద్వారా, బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ ను క్రిమినల్ ద్వారా, మణిరత్నం గారిని గీతాంజలి ద్వారా తెలుగు ప్రేక్షకులకు నాగార్జున గారు పరిచయం చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. విజేంద్ర ప్రసాద్ తొలి అడుగు. బాహుబలి, బజరంగి భైజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన ప్రముఖ రచయిత కెవి విజేంద్ర ప్రసాద్ గారు తన సినీ రచన ప్రయాణాన్ని నాగార్జున నటించిన జానకి రాముడు సినిమాతో ప్రారంభించారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. కొత్త హీరోలను పరిచయం చేశారు. సుమంత్, అఖిల్ అక్కినేని, రోషన్ మేకా వంటి యువ హీరోలకు నాగార్జున గారు ప్రోత్సాహం అందించారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. బాలీవుడ్ సంగీత దర్శకులకు ఆయన అవకాశం ఇచ్చారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ను మజ్ను సినిమాతో, సందీప్ చౌతాను సూపర్ చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. కె రాఘవేంద్రరావు గారితో అత్యధిక సినిమా. నాగార్జున అత్యధికంగా పనిచేసిన దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు. వీరి కాంబినేషన్ లో 9 సినిమాలు వచ్చాయి. ఫ్యాక్ట్ నంబర్ 10. కీరవాణితో సూపర్ హిట్ బంధం. ఎంఎం కీరవాణి గారు సంగీత దర్శకత్వంలో నాగార్జున గారితో దాదాపు 17 మూవీస్ చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 11. భక్తి చిత్రాల్లోనూ సత్తా. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, శ్రీ జగద్గురు, ఆదిశంకరాచార్య, ఓం నమో వెంకటేశాయ వంటి భక్తి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు కూడా నాగార్జున గారు తెచ్చుకున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 12. అనేక హీరోయిన్లకు తొలి అవకాశం. అనుష్క శెట్టి, భూమికా చావ్లా, అమల, ఆయిషా టాకియా, ఇంద్రజ, గ్రేసీ సింగ్, రోహిణి శర్మ, సుష్మితా సేన్ వంటి పలువురు హీరోయిన్లను నాగార్జున సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఫ్యాక్ట్ నంబర్ 13. రమ్యకృష్ణతో అత్యధిక సినిమాలు. రమ్యకృష్ణ గారితో కలిసి నాగార్జున గారు దాదాపు 9 సినిమాల్లో నటించారు. ఫ్యాక్ట్ నంబర్ 14. 14 పైగా మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించారు. మోహన్ బాబు, శ్రీకాంత్, జగపతి బాబు, హరికృష్ణ, అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ వంటి పలువురు నటులతో కలిసి మల్టీ స్టారర్ చిత్రాలతో నాగార్జున గారు నటించారు. ఫ్యాక్ట్ నంబర్ 15. టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్. తన తండ్రి సరసన నటించిన శ్రీదేవితో, అలాగే తన కుమారుల తరహం హీరోయిన్లైన రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠిలతో హీరోగా నటించిన అరుదైన నటుడు నాగార్జున గారు. ఫ్యాక్ట్ నంబర్ 16. బాలీవుడ్ లో 10 సినిమాలు. నాగార్జున హిందీలో 10కి పైగా సినిమాల్లో నటించారు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, అనిల్ కపూర్ వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 17. ఎక్కువ సార్లు నటించిన హీరోయిన్లు. రమ్యకృష్ణ, అమల, సౌందర్య, అనుష్క శెట్టి, శ్రేయ, నగ్మ, విజయశాంతి, నయనతార వంటి హీరోయిన్లతో పలు చిత్రాల్లో నటించారు. ఫ్యాక్ట్ నంబర్ 18. ఒకే ఏడాదిలో 6 రిలీజెస్. 1987లో మరియు 1991 సంవత్సరంలో నాగార్జున గారు హీరోగా నటించిన 6 మూవీస్ విడుదలయ్యాయి. ఫ్యాక్ట్ నంబర్ 19. శతచిత్ర హీరో వైపు అడుగులు. నాగార్జున త్వరలోనే హీరోగా 100వ సినిమాల మైలురాయిని చేరబోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 20. హీరోగా డెబ్యూ. 1986లో విక్రమ్ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 21. అమెరికాలో ఉన్నత విద్య. అమెరికాలోని శాన్స్ జోస్ స్టేట్ యూనివర్సిటీ నుండి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 22. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ కో ఫౌండర్. అమలా కినేనితో కలిసి యానిమల్ వెల్ఫేర్ కోసం బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సంస్థను స్థాపించారు. ఫ్యాక్ట్ నెంబర్ 23. ఫిట్నెస్ కు బ్రాండ్ అంబాసిడర్. 66 ఇయర్స్ వయసులోనూ యవ్వనంగా కనిపించడానికి క్రమశిక్షణతో కూడిన జీవన శైలినే కారణం. ఫ్యాక్ట్ నెంబర్ 24. టీవీలోనూ విజయవంతం. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో పాటు బిగ్ బాస్ తెలుగు ద్వారా టెలివిజన్ ప్రేక్షకులకు కూడా ఆకట్టుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 25. అన్ని జోనర్లో విజయం. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, భక్తి,
ప్రయోగాత్మక చిత్రాలు ఏ జానర్ అయినా నాగార్జున గారు తన ముద్ర వేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 26. జపాన్ లో నాగ్ సామా. జపాన్ అభిమానులు ప్రేమగా నాగార్జునను నాగ్ సామా అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 27. 40 మెంబర్స్ కి పైగా డైరెక్టర్లకు మెంటర్. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అనేక మంది కొత్త డైరెక్టర్స్ కు అవకాశం కల్పించారు. ఫ్యాక్ట్ నెంబర్ 28. అక్కినేని కుటుంబ వారసుడు. 1959 ఆగస్ట్ 29న జన్మించిన నాగార్జున గారు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు. ఫ్యాక్ట్ నెంబర్ 29. శివతో సంచలనం. 1989లో వచ్చిన శివ చిత్రం తెలుగు సినిమాకు కొత్త దిశగా నిలిచిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 30. జాతీయ స్థాయిలో గుర్తింపు. గీతాంజలి, అన్నమయ్య, నిన్న పెళ్లాడతా వంటి చిత్రాల్లో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 21. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక స్టూడియోస్ లో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ కు చైర్మన్ గా ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 32. విద్యారంగానికి సేవ. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా ద్వారా కొత్త తరం సినీ ప్రతిభను తీర్చిదిద్దుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 33. సేవా కార్యక్రమాల్లో ముందంజ. ఆరోగ్యం, విద్య, విపత్తు సహాయం వంటి రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 34. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ. యాక్షన్ సినిమాల కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా నాగార్జున గారు పొందారు. ఫ్యాక్ట్ నెంబర్ 35. తరతరాలకు స్ఫూర్తి. ఏఎన్ఆర్ నుంచి నాగ చైతన్య, అఖిల్ వరకు 3 తరాల సినీ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నాగార్జున గారు. ఇలా నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, టెలివిజన్ హోస్ట్ గా, సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా నాగార్జున గారు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక చరిత్రను సృష్టించారు. కింగ్ నాగార్జున గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన ఫ్యాక్ట్ ఏదో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ కూడా చేయండి.